కాంగ్రెస్ చరిత్రలో రేవంత్ రెడ్డి చేసిన తప్పు కాంగ్రెస్ని భవిష్యత్తులో వెంటాడుతుంది. అది ఒకటేంటంటే నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటిది ఎందుకు వ్యతిరేకించాలో కాంగ్రెస్ దగ్గర ఒక క్లారిటీ లేదు. స్వతంత్రం వచ్చాక నియోజకవర్గాల పునర్విభజన అంతా కూడా జనాభా ప్రాతిపదికనే జరిగింది. నియోజకవర్గాల్లో శాసనసభ నియోజకవర్గాలు 20 ఏళ్ల క్రితం కూడా జరిగినాయి. మన రాష్ట్రంలో కూడా జరిగినాయి శాసనసభ నియోజకవర్గాలు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కూడా అప్పుడు జరిగింది. కాకపోతే సేమ్ సంఖ్యలోనే ఉంచాలి, సంఖ్య పెంచే కార్యక్రమం అప్పుడు వద్దని ఆగారు 20 ఏళ్ల క్రితం. 2006లో అంటే 2001 జనాభా లెక్కల ప్రకారం 2006లో ప్రారంభించి పని 2009 ఎన్నికల్లో మనం చేసాం. అది అప్పుడు ఇదివరకు మీకు గుర్తుంటే తెనాలి పార్లమెంట్ నుంచి ఒకప్పుడు రోసే గెలిచాడు. ఇప్పుడు తెనాలి పార్లమెంట్ స్థానం ఎక్కడుంది? తీసేశారు కదా. అట్లాగా పార్లమెంటు స్థానాలు మల్కాజ్గిరి కొత్తగా పుట్టుకొచ్చినటువంటి సికింద్రాబాదులోంచి కొంత ఇవన్నీ మార్చుకొచ్చారు అప్పుడు. అట్లాగా నియోజకవర్గాల పునర్విభజన జరిగి సంఖ్యని మాత్రం యథాతథంగా ఉంచడం అనేది ద్రోహం కదా. యాక్చువల్గా 140 కోట్ల జనాభా ఉన్నారు. ఓటర్ల ప్రకారం చూస్తే 100 కోట్లు. 100 కోట్ల మంది ఉన్నప్పుడు 1000 మంది ఉండాలి ఎంపీలు. ఇది ఇటలీ లాంటి చోట్ల ఉన్నది. అనేక దేశాల్లో అలా జనాభా ప్రాతిపదికన ఉంది. మనకి ఇక్కడ 20 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఒక ఎంపీ. ఇది దుర్మార్గం.